ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఏంటంటే క్యారెట్ కూర అండి, కొబ్బరితోటి. ఇది ఇలా తురిమి చేస్తారు, ముక్కలు కూడా కట్ చేసి చేస్తారు. ఇది కొబ్బరి వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక 4 క్యారెట్లను తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను. ఇప్పుడు పీలర్ తోటి ఇదంతా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక్కొక్కటి ఇలా తురుముకోవాలి. ఇలా అంతా అన్నీ కలిపి తురుము పెట్టేసుకోవాలండి. ముక్కలుగా కూడా చేయొచ్చు. నేనేంటంటే ఇవాళ తురిమి చేస్తున్నాను. ముక్కలు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ఇలా అంతా తురిమి పెట్టుకున్న తర్వాత దీన్ని తెరమూత వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, పోపుకు సరిపడా ఆవాలు తీసుకొని కొంచెం వేయించుకోవాలి దోరగా. ఈ పోపు వేగిన తర్వాత ఈ క్యారెట్ని అంతా వేసుకోవాలి. దీంట్లోకి కూరకు సరిపడా కాస్త పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నది వేస్తున్నాను. సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెంగా వాటర్ వేయాలండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత కొబ్బరిని తీసుకొని ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత తీసి చూద్దాం ఎలా ఉందో, ఉడికిందేమో. ఇప్పుడు కొంచెం ఉడికిందండి. దీంట్లోకి కొంచెం అంత లైట్గా షుగర్ వేయాలండి. ఇదేనండి చాలా టేస్టీగా వచ్చేది ఇదే. లైట్గా ఇంత అంటే ఇంత వేయాలి, వేసి వేయనట్టు వేయాలి. ఇదే టేస్ట్ వస్తుందండి వేయడం వల్ల. ఇది ఒకసారి కలియదీసి దీంట్లోకి మళ్ళీ కొంచెం కొబ్బరిని వేసుకోవాలి. దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని వేసేయాలి. వేసి ఒకసారి కలియ తీసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉన్నాక దింపేయాలి. మొత్తం మీద 5 మినిట్స్ అండి, అంతకంటే ఎక్కువసేపు ఏం పట్టదు. ఇంకొక 2 మినిట్స్ ఉంచాలి స్టవ్ మీద. దీంట్లోకి కొంచెంగా కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. కొంచెం అడిగంటింది అనగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేస్తే కూర అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేసుకుని తింటే కనుక. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కూర రెడీ అయిపోయింది. ఇది కొబ్బరి వేసి చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో షుగర్ లైట్గా వేసాం కదండి, అది చెప్తే కానీ తెలీదు వేశారన్నట్టుగా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.